శ్రీసభ సత్యోపదేశానికి తిరిగి స్వాగతం. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి ద్వితీయ వాటికన్ మహాసభ మనకు సూచించినటువంటి 3 సూత్రాలను మనము పరిశీలిస్తున్నాం. 1, పరిశుద్ధ గ్రంథములోని అన్ని భాగాలలో ఉన్నటువంటి దేవుని ప్రణాళిక అనే దారాన్ని చూడాలి అని. ఇక 2వది, శ్రీసభ సహాయముతో అనగా శ్రీసభ సాంప్రదాయములో శ్రీసభ సహాయముతో దీనిని అర్థం చేసుకోవాలని మనకు తెలియజేస్తుంది. ఇక 3వది, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి 3వ సూత్రాన్ని వాటికన్ మహాసభ మనకు సూచిస్తున్నది. అదేమిటంటే, అనాది కాలం నుండి పరిశుద్ధ గ్రంథాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవి 1 అక్షరార్థము, 2వది ఆధ్యాత్మిక అర్థము. అక్షరార్థము అంటే లిటరల్గా పదములు ఏమి తెలియజేస్తున్నాయో దానిని యథాతథంగా తీసుకోవటము. మనము కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని భాగాల్లో మనము ఈ అక్షరార్థాన్ని తీసుకున్నట్లయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఆది కాండంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు మొదటి రోజున కలుగునుగాక అన్నారు, అవన్నీ కలిగాయి. అక్షరార్థంగా మనం తీసుకుంటే కలుగునుగాక అన్నారు, అన్నీ కలిగాయి అన్నారు. దానికి ఒక క్షణకాలం పట్టదు. ఆయన కలుగునుగాక అన్నాడు, కలిగాయి. ఒకరోజు అయింది అని అంటూ ఉన్నారు. ఒక క్షణానికి, ఒక రోజుకి. ఆ విధంగా అక్షరార్థం తీసుకున్నప్పుడు అక్కడ భావము పోతూ ఉంది. కనుక అక్కడ ముఖ్యమైన విషయము ఒక్కరోజా 2 రోజులా అని కాదు. కనుక అక్కడ ఆధ్యాత్మికమైన భావము అనగా దేవుడే సర్వసృష్టికర్త, మిగిలినవన్నీ కూడా ఆయన సృష్టి వస్తువులే, కనుక వాటిని వేటిని మనం పూజించరాదు అనేది అంతరార్థం, ఆధ్యాత్మిక భావం, ఆధ్యాత్మిక సందేశం. అయితే కొన్నిసార్లు మనము అక్షరార్థాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరము ఉంటూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చదవలసి ఉంది. ఇక 2వది ఆధ్యాత్మిక అర్థము. అనేకసార్లు మనము ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని గ్రహించాల్సి ఉంది. ఇది మరలా మనకు 3 రకాలుగా విభజించబడింది. దుష్టాంతరము అనగా ఒక మాదిరి లేక ఒక ఉదాహరణ అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది.
ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం గుండా పయనించి ఉన్నారు. ఇది ఆనాడు దేవుని ఒక రక్షణ కార్యంగా ఇజ్రాయేలు ప్రజలను కాపాడినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన వెలుగులో మనం చూసినప్పుడు అది మన జ్ఞానస్నానానికి కూడా సూచనగా ఉంది. కనుక ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో ఒకప్పుడు జరిగినటువంటి సంఘటనలను, అవి కేవలము దేవుని యొక్క ఆనాటి ప్రజల రక్షించుటకు ఉన్న కార్యములేగాక అవి దేనినో సూచిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆనాడు ఆ పుస్తకం చదివినప్పుడు, ఆ సంఘటన చదివినప్పుడు అది ఒక మామూలు కార్యముగా, ఒక దేవుని రక్షణ కార్యంగానే మనకు కనిపిస్తూ ఉంది. కానీ క్రీస్తు వెలుగులో చూసినప్పుడు అదొక దానికి సూచనగా ఉంది. రానున్న కాలంలో జరగబోయే ఒక రక్షణ కార్యానికి సూచనగా ఉంది. కనుకనే ఎర్ర సముద్రము దాటుట అంటే అదొక బాప్తిజానికి, క్రీస్తునందు మనకు కలగబోయేటటువంటి బాప్తిజానికి, జ్ఞానస్నానానికి గుర్తుగా ఉందని అంటూ ఉన్నారు. ఈ విధంగా మనము దృష్టాంతరములను కూడా చూడవలసి ఉంది. అనగా పరిశుద్ధ గ్రంథాన్ని సూచనలుగా కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీసభ బోధిస్తూ ఉంది. ఇక రెండవది నైతిక అర్థము, నైతికము. పరిశుద్ధ గ్రంథములోని అనేక భాగాలు మానవుని నీతి ప్రవర్తనను శాసించేవిగా ఉన్నాయి. మానవుడు ఏ విధంగా దేవుని ముందు నీతివంతముగా జీవించాలని సూచించేవి ఉన్నాయి. కనుక వాటిని ఇవి దేవుని యొక్క నీతి సూత్రాలుగా మనం అంగీకరించవలసి ఉంది. కొన్నిసార్లు ఇవి ఆయా కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి ఉండవచ్చు. కానీ దానిలోని ఒక మూలార్థాన్ని లేక అందులో దేవుని సందేశాన్ని మనము గుర్తించవలసి ఉంది. ఉదాహరణకు పూర్వము బలి అర్పించినప్పుడు ఏ విధమైన బలి అర్పించాలి అనేటువంటి విషయం అక్కడ మనకు కనపడుతుంది. ఒక మేకను కానీ, ఎద్దును కానీ, గొర్రెను కానీ, పావురములను కానీ, లేక మరి దేనినైనా తీసుకొని దేవునికి అర్పించాలని వచ్చినప్పుడు అర్పణ ఏ విధంగా ఉండాలో అక్కడ తెలియపరచబడింది. ఏ లోటు లేనటువంటి, ఎలాంటి మచ్చ లేనటువంటి, ఎలాంటి రోగము లేనటువంటి, ఒక ఆరోగ్యకరమైనటువంటి, సంపూర్ణమైనటువంటి జంతువును తీసుకొని రావాలని ఉంది. అనగా ఈనాడు మనము జంతు బలులను అర్పించకపోయినప్పటికీ మనం అర్పించే బలి ఈ విధంగా స్వచ్ఛంగా, పూర్ణంగా, పరిపూర్ణంగా ఉండాలనే నీతి సూత్రము వీటన్నిటిలోనూ పయనిస్తూ ఉంది. ఆ విధంగా ఇది నైతిక ప్రవర్తనను కొనసాగించే విధానము. ఇక మూడవది ఆధ్యాత్మిక అర్థములో మూడవది సూచనార్థము. సూచనగా ఉన్నాయని ఉదాహరణకు మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. స్త్రీ సభను
నూతన యెరూషలేముగా సూచించారు. యేసు ప్రభువును పాస్కా గొర్రెపిల్లగా సూచించారు. ఈ విధంగా మనకి సూచనలు కూడా ఉంటాయి. కనుక ఇవి అర్థం చేసుకున్నప్పుడే మనం సరిగా పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోగలము. కనుక అక్షరార్థము, ఆధ్యాత్మిక అర్థము. ఆధ్యాత్మిక అర్థములో దృష్టాంతరార్థము, నైతికార్థము, సూచనార్థమని ఉన్నది. ఈ విధంగా మనం వీటన్నిటిని ఉపయోగించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క విషయాలను మనం గ్రహించుకొని, సందేశాలను గ్రహించుకొని వాటిని పాటించి దీవెనలు పొందుదాము. ఆమేన్.